ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీ రామలింగేశ్వర జ్యోతిర్లింగము అంతిమ భాగము కొనసాగింపు. సీతారాములు ప్రతిష్ఠించిన లింగము మొదట ఒక పూరి ఇంట ఉండేది. ఇప్పటి దేవాలయము కాలక్రమేణా భక్తుల ఆదరాభిమానములచే నిర్మించబడినది. సింహళదేశ ప్రభువుకు పరాక్రమబాహు విస్తీర్ణమైన గర్భగుడిని కట్టించినట్లు చరిత్ర వల్ల తెలియచున్నది. లోకప్రఖ్యాతిగా వహించిన మండపములు, దేవాలయ కట్టడములు రామనాథపుర పరిపాలకులు సేతుపతులచే నిర్మించబడినది. కాశీయందలి విశ్వేశ్వరుడు చనిపోవు వారి చెవులలో రామతారక మంత్రమును ఉచ్చరించి వారికి మోక్షపదమునిచ్చునను ప్రగాఢమైన నమ్మకము ప్రజలలో కలదు. రామనాథుని ప్రతిష్ఠ, పూజ శ్రీరామునిచే జరుగుటచే రామేశ్వరమునకు గల ఖ్యాతి ఇనుమడించినది. శ్రీ రామనాథస్వామికి, శ్రీ పర్వతవర్ధిని అమ్మవారికి గంగాభిషేకము చేయుటకు కోటి తీర్థమందలి జలమును ఉపయోగింతురు. ఆ విధముగానే యాత్రికులందరూ కోటి తీర్థ జలమునే స్వీకరించి తమ ఇండ్లకు కొనిపోవుదురు. ఈ దేవునికి కానీ ఋషికి కానీ సంబంధించిన తీర్థములు రామేశ్వరం నందు అనేకములు కలవు. విశ్వనాథ దేవాలయము. విశ్వనాథ దేవాలయము రామలింగ దేవాలయమునకు ఉత్తరమున ఉన్నది. విశ్వనాథుని దేవియగు విశాలాక్షి గుడి విశ్వనాథుని గుడి పక్కనే ఉన్నది. ఇరువురికి కలిపి పూజ చేస్తారు. నైరుతి భాగమందు సంతాన గణపతి గుడి ఉన్నది. శుక్రవార మంటపమునందు 8 విగ్రహములు కలవు. వాటిని అష్టలక్ష్ములుగా భావింతురు. ఈశాన్య భాగమందు గల మంటపం వెలుపల నటరాజస్వామి గుడి ఉన్నది. ఈ విగ్రహము ఇతర దేవాలయములోని విగ్రహముల కంటే పెద్దది. తూర్పు గోపుర ద్వారమునకు కుడివైపు ఎర్రని రంగులో దక్షిణముఖంగా ఆంజనేయస్వామి గుడి ఉన్నది. వైష్ణవ అర్చకునిచే ఇచ్చట పూజ జరుపబడుతున్నది. ధ్వజస్తంభము నంది వెనుక ఉన్నది. దేవాలయమునకు 100 మీటర్ల దూరములో సముద్రం ఉన్నది. గుడి ముఖద్వారము సముద్రమును చూచుతున్నది. ఇక్కడి నీటికి అగ్నితీర్థమని పేరు. దేవాలయపు ఆవరణలో 22 బావుల రూపమున తీర్థములున్నవి. ఈ తీర్థములు పవిత్రమైనవే కాక ఔషధ గుణములు కలవి. కోటి తీర్థమునందు చివరి స్థానము చేసి యాత్రికులు తమ రామేశ్వర యాత్ర పూర్తి చేసుకుంటారు. గంధమాదన పర్వతము. ఎత్తైన ఇసుక దిబ్బపై ఒక అంతస్తు గలది గంధమాదన పర్వతము. రామేశ్వరమునకిది సుమారు 1.5 మైలు దూరమున చక్కని రోడ్డుతో నుండి రామేశ్వరము రోడ్డుతో కలుపబడినది. శ్రీరాముని పాదములు ఈ గుడి యందు కలవు. మంటపంపై నుండి చూచిన శ్రీ రామేశ్వర పట్టణము దీపములోని కొన్ని భాగములు కనపడును. శ్రీ కోదండరామస్వామి దేవాలయము. రామేశ్వరము నుండి సుమారు 5 మైళ్ళ దూరమున కోదండరామ దేవాలయం ఉన్నది. భీషణుని శరణాగతిని ఇతడు రాముడు స్వీకరించినట్టు చెప్పబడుతున్నది. భీషణుని తాత్కాలిక పట్టాభిషేకము కూడా లక్ష్మణునిచే ఇచ్చటనే జరిగినది. రావణవధానంతరము భీషణుని పట్టాభిషేకము జరిగి మరునాడు రామలింగ ప్రతిష్టాపన మహోత్సవము రామేశ్వరమునందు జరుపబడెను. దేవాలయములోని తీర్థములు మరియు ఇతరములు. 1 మహాలక్ష్మీ తీర్థము. ఆంజనేయుని గుడికి దక్షిణమున ధర్మరాజు ఇక్కడ స్థానము చేయుట వల్ల భాగ్యమును పొందెను. 2 సావిత్రీ తీర్థము. ఆంజనేయుని గుడికి పడమరగా
కాశీబార్ మహారాజు శాపముక్తుడైన స్థలము. 3 గాయత్రీ తీర్థము. ఆంజనేయుని గుడికి పశ్చిమమున కాశీబార్ మహారాజు శాపవిమోచనుడైన చోటు. 4 సరస్వతీ తీర్థము. ఆంజనేయుని గుడికి పడమట కాశీబార్ మహారాజు శాపము నుండి విమోచన స్థలము. 5 సేతుమాధవ తీర్థము. 3వ మంటపం వద్ద ఇచ్చటి స్థానం వల్ల లక్ష్మీదేవి కటాక్షము, హృదయం పరిశుద్ధమగును. 6 గంధమాదన తీర్థము. సేతుమాధవ గుడి వద్ద కలదు. ఇందు స్థానమాచరించిన ధన సమృద్ధి యగును. 7 కవచ తీర్థము. సేతుమాధవ గుడి సమీపమున ఇచ్చటి జలమున మునిగిన నరకప్రాప్తి ఉండదు. గవయ తీర్థము 8. సేతుమాధవ దేవాలయ సమీపమున ఇందలి నీటిలో మునిగిన కల్పవృక్షఛాయ ప్రాప్తించును. 9 నలతీర్థము. సేతుమాధవ గుడి సమీపమున ఇందలి జలస్థానము వల్ల సూర్య తేజస్సు కలిగి స్వర్గప్రాప్తి లభించును. 10 నీలతీర్థము. సేతుమాధవ గుడి సమీపమున ఇచ్చట స్థానం వల్ల సమస్త యోగములను పొందుతారు. శంఖుతీర్థము. గుడి లోపల మంటపం వద్ద కృతజ్ఞుడైన వత్సనాభ ముని తన పాపమును పోగొట్టుకున్న దివ్యస్థలము. 12 చక్రతీర్థము. దేవళం లోపల మంటపము వద్ద సూర్యుని హస్తము బంగారుగా మారిన చోటు. 13 బ్రహ్మహత్యాపాతక విమోచన తీర్థము. గుడి లోపలి మంటపములో బ్రహ్మహత్యాపాతకమ నివారణమగును. 14 సూర్యతీర్థము. గుడి లోపల మంటపములో ఈ తీర్థస్థానము వల్ల భూత భవిష్యత్ వర్తమానములను తెలుసుకోగల జ్ఞానము కలిగి వారికి ఇష్టమైన లోకములకు ప్రయాణించగలరు. 15 చంద్రతీర్థము. లోపలి మంటపం సమీపమున భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానములు కలిగి వారికి ఇష్టమైన లోకములకు పయనించగలరు. 16 గంగాతీర్థము. లోపలి మంటపములో జ్ఞానశృతిరాజు ఇచ్చట జ్ఞానవంతుడాయను. 17 యమునా తీర్థము. లోపలి మంటపం సమీపమున జ్ఞానశృతిరాజు ఇక్కడనే జ్ఞాని అయ్యను. 18 గయాతీర్థము. లోపలి మంటపం వద్ద ఉన్నది. 19 శివతీర్థము. నందీశ్వరునికి దక్షిణమున బురుగును చక్రవర్తి శాపవిముక్తుడైన స్థలము. 20 సత్యామృత తీర్థము. అమ్మవారి సన్నిధి వద్ద బూరుగును చక్రవర్తి ఇతడ శాపవిమోచనుడాయను. శ్రీ రామనాథుని సన్నిధి ఎదుట సుదర్శనుడు తన పుట్టుకతోనున్న అంధత్వమును పోగొట్టుకున్న దివ్యస్థలము. కోటి తీర్థము 22. 1వ మంటపం వద్ద కంస సంహారం వలన కలిగిన పాపమును శ్రీకృష్ణుడు పోగొట్టుకున్న పుణ్యక్షేత్రము. 23 జటాతీర్థము. రామేశ్వరము నుండి ధనుష్కోటి పోవు రోడ్డునందు రామేశ్వరమునకు 2.5 మైళ్ళ దూరమున పవిత్రమైన జటాతీర్థం విలసిల్లుచున్నది. రావణవధానంతరము అయోధ్యకు మరలిన రాముడు రామలింగస్వామిని పూజించనించి ఈ తీర్థమున పవిత్రత కొరకు తన జటలను తడిపెను. ఆనాటి నుండి దానికి జటాతీర్థమను పేరు కలిగినది. శ్రీ రామలింగేశ్వరమునకు వెళ్ళుటకు ప్రయాణ మార్గాలు. తమిళనాడు రామేశ్వరం. సమీప విమానాశ్రయం మధురై. చెన్నై నుండి నేరుగా రామేశ్వరమునకు రైలు సౌకర్యము కలదు. చెన్నై నుండి ఇది 656 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. దాదాపు తమిళనాడులోని అన్ని పట్టణముల నుండి రామేశ్వరమునకు బస్సు సౌకర్యము కలదు. బస చేయుటకు ధర్మశాలలు, వసతి గృహములు, అతిథి గృహములు, కాటేజీలు మరియు హోటళ్లు కూడా ఉన్నవి. సమాప్తం. యుహం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.
మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.